అధ్యాయం 51. ఆ దినములలో ఆమె గర్భవతి అయి కుమారుని కని అతనికి సమూయేలు అను పేరు పెట్టెను. దేవుడు అతని గురించి ప్రవచించినప్పుడు అతని పేరును పిలిచిన ప్రకారం దానికి బలశాలి అనే అర్థం. మరియు అన్న కూర్చుండి ఆ బిడ్డకు పాలిచ్చి అతడు పుట్టు వరకు పాలిచ్చెను. 2 సంవత్సరముల వయసు గలవాడు. అతనికి పాలు విడిచిన తరువాత ఆమె చేతుల్లో కానుకలు ఎత్తుకొని అతనితో కూడా వెళ్ళెను. ఆ బిడ్డ మిక్కిలి సౌందర్యవంతుడై నుండెను. ప్రభువు అతనికి తోడై ఉండెను. అన్న ఆ పిల్లవాడిని ఏలి ఎదుట నిలవబెట్టి, ఇది నేను కోరింది మరియు నేను కోరిన విన్నపం ఇదే. మరియు హేలి ఆమెతో ఇలా అన్నాడు, నీవు దానిని కోరడమే కాదు, ప్రజలు కూడా దానికోసం ప్రార్థించారు. ఇది నీ అభ్యర్థన మాత్రమే కాదు, ఇది పూర్వం గోత్రాలకు వాగ్దానం చేయబడింది. మరియు ఈ బిడ్డ ద్వారా నీ గర్భం న్యాయబద్ధం చేయబడింది. నీవు ప్రజల ముందు ప్రవచనాన్ని ఏర్పాటు చేయాలి మరియు 12 గోత్రాలకు నీ రొమ్ముల పాలను ఒక ఊటగా నియమించాలి. అన్న అది విని ప్రార్థన చేసి ఆయన ఇలా అన్నాడు, సకల జనులారా నా స్వరం విని రండి, రాజ్యాలారా నా మాట వినండి. ఎందుకంటే నేను మాట్లాడటానికి నా నోరు తెరవబడింది మరియు నా పెదవులు ప్రభువుని స్తుతించమని ఆజ్ఞాపించబడ్డాయి. నా రొమ్ములారా మీ సాక్ష్యాలను ఇవ్వండి, ఎందుకంటే పాలివ్వడం మీకు నియమించబడింది. ఎందుకంటే మీ ద్వారా పాలిచ్చేవాడు స్థిరపడతాడు మరియు అతని మాటల ద్వారా ప్రజలు జ్ఞానోదయం పొందుతారు. మరియు అతను దేశాలకు వారి సరిహద్దులను చూపుతాడు మరియు అతని కొమ్ము చాలా ఉన్నతమవుతుంది. కాబట్టి నేను నా మాటలను బహిరంగంగా ఉచ్చరిస్తాను, ఎందుకంటే ప్రభు యొక్క శాసనం నా నుండి ఉద్భవించింది మరియు అందరు మనుషులు సత్యాన్ని కనుగొంటారు. మీరు మాట్లాడటానికి తొందరపడకండి, గర్వంగా మీ నోటి నుండి గొప్ప మాటలు ఉచ్చరించకండి. కానీ జ్ఞానం పుట్టే వెలుగు వచ్చినప్పుడు మీరు గొప్పలు చెప్పుకోవడంలో ఆనందించండి. ఎక్కువ ఆస్తి ఉన్నవారిని ధనవంతులు అని పిలవకూడదు, సమృద్ధిగా కన్న వారిని తల్లులు అని పిలవకూడదు. ఎందుకంటే గొడ్రాలి సంతృప్తి చెందింది మరియు కుమారులతో సమృద్ధిగా ఉన్న ఆమె ఖాళీగా మారింది. ఎందుకంటే ప్రభువు తీర్పుతో చంపుతాడు మరియు దయతో బ్రతికిస్తాడు. ఎందుకంటే భక్తిహీనులు ఈ లోకంలో ఉన్నారు, కాబట్టి ఆయన తనకు ఇష్టమైతే నీతిమంతులను బ్రతికిస్తాడు, కానీ భక్తిహీనులను చీకటిలో మూసివేస్తాడు. కానీ నీతిమంతులకు ఆయన వారి వెలుగును కాపాడుతాడు. భక్తిహీనులు చనిపోయినప్పుడు వారు నశించిపోతారు మరియు నీతిమంతులు నిద్రపోయినప్పుడు వారు విడిపించబడతారు. మరియు తీర్పులన్నీ దానిని పట్టుకున్నవాడు వెల్లడి అయ్యే వరకు ఉంటాయి. అన్న మాట్లాడు, మౌనంగా ఉండకు. బతూయేలు కుమార్తె, దేవుడు నీకు చేసిన అద్భుతాల కారణంగా స్తుతులు పాడండి. ఆమె నుండి ప్రవక్త రావడానికి అన్న ఎవరు, లేదా బతూయేలు కుమార్తె ఎవరు? ఆమె ప్రజలను వెలుతురుగా చేస్తుంది. ఎల్కానా, నీవు కూడా లేచి నీ నడుము కట్టుకో, ప్రభు సంకేతాలను స్తుతించండి. ఎందుకంటే ఆసాపు అరణ్యంలో నీ కుమారుడిని గూర్చి ప్రవచించాడు. ఆయన యాజకులలో మోషే, అహరోనులు మరియు వారిలో సమూయేలు అని చెప్పుచున్నాడు. ఇదిగో వాక్కు నెరవేరింది మరియు ప్రవచనం నెరవేరుతుంది. మరియు ఈ సంగతులు ఆయన అభిషిక్తునికి ఒక కొమ్మును ఇచ్చే వరకు మరియు ఆయన రాజు సింహాసనానికి శక్తి అంటుకునే వరకు అలాగే ఉంటాయి. అయినప్పటికీ నా కుమారుడు ఇక్కడ నిలబడి ఈ ప్రజలకు వెలుగు ఉదయించే వరకు పరిచర్య చేయనివ్వండి. వారు అక్కడ నుండి బయలుదేరి దేవుడు తమకు చేసిన మహిమ అంతటిని బట్టి ఆనందించుచు హృదయంలో ఆనందించుచు బయలుదేరి. అయితే జనులు తంబురలు, నృత్యములు, వీణలు వాయించుచు ఏక మనస్సుతో సిలోహునకు దిగి యాజకుడైన ఏలి యొద్దకు వచ్చి సమూయేలును అతనికి అర్పించి యెహోవా సన్నిధిని అతనిని ఉంచి అతనిని అభిషేకించి ప్రవక్త ప్రజల మధ్య నివసించునుగాక, ఈ జనులకు వెలుగుగా ఉండునుగాక అని చెప్పుకొనిరి. అధస్సుచీలు కీర్తనలు 99:6 యొక్క ఉల్లేఖనం ఒక ఆసక్తికరమైన దృగ్విషయం. ఇది 56:6లో ఇర్మియా ప్రస్తావనతో పోల్చవచ్చు.